శ్రీ కామాక్షి దేవి నమః. నీరీస్ ఇంపీరియల్ ఛానల్కి అందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం. ఎవరి కడగంటి చూపు క్షణమాత్రమైనా మన మీద పడితే 1000 జన్మల సంచిత పాపాలన్నీ తొలగిపోతాయో, మరిన్ని జన్మలకు కావలసినంత సంపద వర్షింపబడుతుందో, ఆ తల్లి ఆ కామాక్షి దేవి యొక్క కటాక్షము ఎన్నో విధాలుగా మంచి మంచి ఉపమానాలతో వర్ణిస్తూ ఆ అమృతాన్ని ఆ అదృష్టాన్ని మనకు పంచిన మూక మహాకవి రాసిన మూక పంచశతిలోని కటాక్ష శతకం నుంచి శ్లోకాలను, ఆ శ్లోకాల్లోని ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుంటూ అమ్మవారి కటాక్ష మహిమను మనము తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు గత వీడియోల్లో 65 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఈరోజు 66వ శ్లోకం నుంచి శ్లోకము, అర్థము, అంతరార్థము, తాత్పర్యము అన్ని చెప్పుకోబోతున్నాం. అందరూ శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా శ్లోకము 66వది. కామాక్షి ఘోర భవరోగ చికిత్సనార్థం అభ్యర్థ్య దేశిక కటాక్ష భిషక్ ప్రసాదాత్ తత్రాపి దేవి లభతే సుకృతి కదాచిత్ అత్యంత దుర్లభమపాంగ మహౌషధం తే. ఈ శ్లోకానికి ముందుగా అర్థాలు చూద్దాం. దేవి కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, ఘోర భవరోగ చికిత్సనార్థం అంటే ఈ ఘోరమైన సంసారం అనేది రోగం యొక్క చికిత్స కొరకు, అభ్యర్థ్య అంటే అడిగి, దేశిక కటాక్ష భిషక్ ప్రసాదాత్. భిషక్ అంటే ఇక్కడ వైద్యుడు అనమాట. ఈ గురువు చూపు అనేది వైద్యుని అనుగ్రహము వలన, గురువు అనుగ్రహం అనేది వైద్యుడిగా చెప్తున్నారనమాట. తత్ర అపి అందులోనూ, కదాచిత్ ఒకప్పుడు, సుకృతి అంటే పుణ్యాత్ముడు, అత్యంత దుర్లభం మిక్కిలి దుర్లభమైన, తే అంటే నీ యొక్క, అపాంగ మహౌషధం అంటే కటాక్షము అనేది గొప్ప మందును, లభతే అంటే పొందును అని. ఇక్కడ అమ్మవారి అనుగ్రహమును అంటే అమ్మవారి కటాక్షమును ఔషధంతోనూ, గురువు అనుగ్రహమును వైద్యునితోనూ పోల్చుతున్నారు. తాత్పర్యం ఏంటంటే, ఈ ఘోరమైన సంసారం అనేది రోగమును కుదుర్చుటలో అమ్మా ఓ కామాక్షిదేవి నీ కటాక్షమే గొప్ప మందు. అది లభింపవలెనన్నా ముందుగా గురువు అనుగ్రహము అనేది వైద్యుడు లభింపవలెను. అంటే గురువు రోగిని దయతో చూడవలెనమాట, అనుగ్రహించవలెను. ఆ వైద్యుడు నీ కటాక్షము అను గొప్ప మందును ఒసగును. కానీ ఆ కటాక్షం అనే మందు అంత సులభంగా దొరుకుతుందా అంటే, ఆ మందు పొందాలి అంటే ఆ రోగి ఎన్నో జన్మల సుకృతాన్ని కలిగిన వాడై ఉండాలి. అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారంటే, మనుషులు ఈ భవరోగాలను పోగొట్టే అమ్మవారి కటాక్షం అనే మందును పొందాలి అంటే కేవలము సుకృతం సరిపోదు. అలాగే అమ్మవారి కటాక్షము అనే మందు సిద్ధంగా ఉన్నా సరిపోదు, గురువు అనుగ్రహము అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే గురువు అనుగ్రహము అనేది కలిగిన వారికే అమ్మవారి కటాక్షము అనేది కూడా లభిస్తుంది అనేది ఈ శ్లోకంలోని అంతరార్థం. తర్వాతి శ్లోకం తర్వాత 67వది. కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపోనియమనాసి తపాస బంధాః వాసాలయం తవ కటాక్షమముం మహాంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. ఇది శ్లోకము. ముందు శ్లోకంలో ఏ విధంగా అయితే వైద్యుని అనుగ్రహం ఉంటే, వైద్యుడు అంటే గురువు అనమాట, గురువు అనుగ్రహం ఉంటేనే అమ్మవారి కటాక్షం కూడా అనుగ్రహింపబడుతుంది అని చెప్పినాం కదా. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారంటే, గురువు అనుగ్రహము అనేది ఉంటే ఒక మంచి నివాస భవనము అనేది లభిస్తుందట. ఏంటి ఆ నివాస భవనము అంటే, ముందుగా అర్థాలు తెలుసుకొని తాత్పర్యాన్ని చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, దేశిక కృపాంకురం అంటే గురువు యొక్క అనుగ్రహ లేశమును, అంటే కొంతైనా గురువు యొక్క అనుగ్రహము అని, ఆశ్రయంతః అంటే ఆశ్రయించిన, నానా తపో నియమనాశిత పాశబంధాః అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. నానా తపో నియమనాశిత పాశబంధాః అంటే అనేక తపో నియమాల చేత నశింపజేయబడిన పాశముల బంధములు గలవారు అని అన్నమాట. మహాంతః అంటే గొప్పవారు, అముం అంటే ఈ, తవ అంటే నీ యొక్క, కటాక్షం అంటే కటాక్షమును, వాసాలయం నివాస భవనముగా, లబ్ధ్వా అంటే పొంది, సమధీయః అంటే సమబుద్ధి కలవారై, లోకే అంటే లోకమునందు, సుఖం అంటే సుఖముగా, విచరంతి అంటే తిరిగెదరు.
ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ దేశికుడు అంటే వైద్యుడు అనమాట, గురువు అనమాట. మళ్ళీ చెప్తున్నా, దేశికుడు అంటే గురువు. ఈ గురుకృప లేశమాత్రమైనా ఉన్నవారు అమ్మవారి కటాక్షము అనే నివాస భవనమును పొందుతారట. అలా పొందిన వారు గొప్పవారు, సమబుద్ధి గలవారై సుఖముగా విహరించెదరు అని చెప్తున్నారు. కానీ ఈ నివాస భవనమును పొందడానికి ముందు, అంటే గురువు అనుగ్రహం కలగడానికి కూడా ముందు వారు ఎటువంటి వారై ఉండాలి అంటే, గురువు ఉపదేశించిన తపో నియమములను అనుష్ఠించి తమకున్న పాశబంధములను తొలగించుకొని ఉండాలన్నమాట. అలా తొలగించుకున్న వాళ్ళకి గురుకృప లభిస్తుంది. ఆ గురుకృప లభించిన వారికి అమ్మవారి కటాక్షము అనే నివాస భవనము లభిస్తుంది. ఆ భవనంలో వ్యక్తులు ఎవరైతే ఆ భవనమును పొందినారో, అమ్మవారి కటాక్షాన్ని పొందినారో, వారికి సమబుద్ధి గలవారే ఈ లోకంలో సుఖంగా విహరిస్తారట. ఇది ఈ శ్లోకానికి అర్థం. తర్వాతి శ్లోకం 68వది. సాకూత సంలపిత సంభృత ముగ్ధహాసం వ్రీడానురాగ సహచారి విలోకనం తే కామాక్షి కామ పరిపంధిని మార వీర సామ్రాజ్య విభ్రమ దశాం ప్రకటీకరోతి. ఈ శ్లోకంలో అమ్మవారి కటాక్ష మహిమను చెప్తున్నారు. ముందుగా పదాలు తెలుసుకుందాం. కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, సాకూత అంటే అభిప్రాయముతో కూడిన, సంలపిత అంటే మాటలతో, సంభృత అంటే పోగుపడిన, ముగ్ధ అంటే అమాయకమైన, హాసం అంటే నవ్వుగల, వ్రీడానురాగ సహచారి అంటే వ్రీడానురాగం అంటే సిగ్గుతోనూ మరియు అనురాగంతో కూడిన అంటే తిరుగుచున్న, తే అంటే నీ యొక్క, విలోకనం అంటే చూపు, కామ పరిపంధిని అంటే కామునికి శత్రువైన శివుని యందు, అంటే కాముణ్ణి సంహరించిన వాడు శివుడు కదా, ఆ విధంగా కామునికి శత్రువైన శివుని యందు, మార వీర సామ్రాజ్య విభ్రమ దశాం అంటే వీరుడైన మన్మధుని సామ్రాజ్యమునకు లోబడిన అవస్థను ప్రకటీకరోతి అంటే ప్రకటించుచున్నది. ఇక్కడ ఏమంటున్నారంటే, శివుని చేత దగ్ధము కాబడిన మన్మధుడు మళ్ళీ అమ్మవారి కటాక్షము చేత జీవితాన్ని పొంది శివుడిలో తన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడట. అప్పుడు శివుడు ఆ మన్మథ వీరునికి లోబడవలసి వచ్చిందట. తాను దహింపజేసిన వాడికే మళ్ళీ లోబడవలసి వచ్చింది కదా అనే అభిప్రాయాన్ని అమ్మవారు ప్రకటిస్తూ, అంటే శివుడి యొక్క అవస్థను తలుచుకుంటూ, ఎటువంటి శివుడికి ఎటువంటి అవస్థ కలిగినదో అంటూ పరిహాసము ఒకవైపు, అంటే నవ్వు, సిగ్గు, అనురాగము ఇవన్నీ కలిగిన అమ్మవారి కటాక్షము, అంటే ఇవన్నీ అమ్మవారి కటాక్షములో వ్యక్తమవుతున్నాయట. ఒకసారి తాత్పర్యం చదువుకుందాం. ఓ కామాక్షిదేవి, నీవు సాభిప్రాయముగా మాట్లాడినప్పుడు అప్రయత్నముగా ఉబికిన నవ్వు, సిగ్గు, అనురాగము ముప్పిరిగొన్న నీ చూపు శివుని యందు ఏర్పడిన మన్మథ వీరుని సామ్రాజ్యమునకు లోబడి ఉన్న అవస్థను ప్రకటించుచున్నది అని. ఇక్కడ అమ్మవారి కటాక్షం యొక్క మహిమను చెప్తున్నారనమాట. శివుని చేత, సాక్షాత్ శివుడి చేత దహింపబడి జీవితాన్ని కోల్పోయిన మన్మధుడు అమ్మవారి కటాక్షము చేత మళ్ళీ జీవితాన్ని పొంది వీర సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోగలిగాడు. అది అమ్మవారి కటాక్ష మహత్యము అని చెప్తున్నారు. తర్వాతి శ్లోకం 69వది. కామాక్షి విభ్రమ బలైక నిధిర్విధాయ భ్రూవల్లి చాపకుటిలీకృతమేవ చిత్రం స్వాధీనతాం తవ నినాయ శశాంక మౌలేః అంగార్ధరాజ్య సుఖలాభమపాంగ వీరః. ఇందులో పదాలకు అర్థాలు ఏంటంటే, కామాక్షి, ఓ కామాక్షి దేవి, తవ అంటే నీ యొక్క, అపాంగ వీరః అంటే కటాక్ష వీరుడు. ఇక్కడ కటాక్ష వీరుడు అంటే ఎవరంటే, ఇందాక శ్లోకంలో చెప్పుకున్నాం కదా, అమ్మవారి కటాక్షం చేత జీవితాన్ని పొంది వీర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నది ఎవరు అంటే మన్మధుడు. ఆ మన్మధుడు ఇక్కడ కటాక్ష వీరుడుగా చెప్తున్నారు. విభ్రమ బలైక నిధి, విభ్రమ బలైక నిధి అంటే విలాస బలము ముఖ్య నిధిగా గలవాడై, చిత్రం అంటే చిత్రంగా లేదా వింతగా, భ్రూవల్లి చాప కుటిలీకృతం ఏవ అంటే భ్రూవల్లి అంటే తీగల వంటి కనుబొమ్మలు వంచుటను మాత్రమే అని, విధాయ అంటే చేసి, శశాంక మౌళేః అంటే ఇక్కడ చంద్రుడు శిరమునందు గల శివుడి యొక్క అంగార్ధరాజ్య సుఖలాభం అంటే శరీరంలోని సగమును
రాజ్యం అంటే ఈ శరీరంలోని సగము అనేటటువంటి రాజ్యం యొక్క సుఖ సంపాదనమును స్వాధీనతాం అంటే నీ యొక్క వశమును నినాయ అంటే పొందించెను చేసినాడు అని. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ అమ్మవారి కటాక్షము అనేది ఒక వీరుడైతే ఆ వీరుడు ఒక ఆయుధమును పట్టి ఆ ఆయుధ బలంతో అమ్మవారికి శివుని అర్ధ శరీరాన్ని తెచ్చి పెట్టాడట. ఆయుధం ఏంటి అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఒక ధనువులాగా ఉంటాయి కదా, ఆ ధనువును వంచి విలాసముగా తన బలమును ప్రదర్శించిన వాడై ఆ శివుని యొక్క సగము శరీరాన్ని అమ్మవారికి వశమనర్చాడట. ఒకసారి తాత్పర్యాన్ని చదువుకుందాం. ఓ కామాక్షిదేవి, నీ కటాక్ష వీరుడు కనుబొమ్మలు అనేటటువంటి ధనుర్లతను వంచి విలాస బలము నిధిగా పొందినవాడై శివుని యొక్క సగము శరీరమునందధికారమును నీకు వశమనర్చెను. అమ్మవారు కటాక్షము అనే వీరుడు శివుడి శరీరము యందు సగం అధికారాన్ని అంటే శివుడి శరీరము యొక్క సగము శరీరము యొక్క దాని అధికారాన్ని అమ్మవారికి వశము చేశాడట. తర్వాతి శ్లోకం 70వ. కామాంకురైక నిలయస్తవ దృష్టిపాత కామాక్షి భక్త మనసాం ప్రదదాతి కామాన్ రాగాన్వితః స్వయమపి ప్రకటీకరోతి వైరాగ్యమేవ కథమేష మహామునీనాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకానికి 61వ శ్లోకమైన ఆశ్చర్యమంబ మదనాభ్యుదయావలంబ ఇది ఉంది కదా, దీనికి కొంచెం పోలిక ఉంది, మరి కొంచెం చిన్న తేడా కూడా ఉంది. అదేంటో చూద్దాం. ముందుగా పదాలకు అర్థాలు చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, కామాంకురైక నిలయ అంటే కామము అనేటటువంటి మొలకకు ముఖ్య నివాసమైన అంటే ఇక్కడ మన్మధుడికి పుట్టిల్లు అని అన్నమాట. తవ అంటే నీ యొక్క, దృష్టిపాత అంటే చూపు, భక్త మనసాం అంటే భక్తుల మనస్సులకు, కామాన్ అంటే కోరికలను, ప్రదదాతి అంటే ఇచ్చుచున్నది, స్వయం అంటే స్వయముగా, రాగాన్విత అంటే రాగముతో కూడినది, అపి అంటే అయినను, ఏష అంటే ఇది అంటే ఏంటి ఇక్కడ కటాక్షము దృష్టిపాతం అన్నమాట. మహామునీనాం అంటే గొప్ప మునులకు, వైరాగ్యం ఏవ అంటే వైరాగ్యమునే, కథం అంటే ఎట్లు, ప్రకటీకరోతి అంటే ప్రకటించుచున్నది అని. ఈ శ్లోకానికి అర్థం చెప్పుకొని అప్పుడు 61వ శ్లోకానికి ఈ శ్లోకానికి తేడా ఏంటనేది మళ్ళీ ఒకసారి మీకు తెలుస్తుంది, మనం చెప్పుకుందాం. ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే అమ్మవారి కటాక్షము మన్మధునికి పుట్టిల్లట. ఈ మన్మధుడి పుట్టిల్లైన అమ్మవారి చూపు భక్తుల మనసులలో కోరికలు పుట్టించి ఆ కోరికలన్నింటినీ తీర్చుచుండును. అంటే అనురాగాన్ని కలిగిస్తుంది అమ్మవారి కటాక్షము భక్తుల మనసులలో. కానీ మునుల మనసులలో, మునులు అంటే ఇక్కడ ఎవరంటే తాపసులు, ఎవరైతే జ్ఞానాన్ని మోక్షాన్ని కోరుకుంటుంటారో వారి మనసులలో అనురాగాన్ని తొలగించి వారికి వైరాగ్యమును ప్రకటించుచున్నదట. భక్తుల మనసులో ఏమో అనురాగాన్ని పుట్టిస్తోంది, తాపసుల మనసులో ఉన్న అనురాగాన్ని తొలగిస్తోంది అన్నమాట. ఎంత విచిత్రమో కదా అన్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు ఆ 61వ శ్లోకంలో ఏముందంటే చెప్పుకుందాం. ఇక్కడ కూడా అమ్మవారి చంచల వీక్షణములు మన్మధుని అభివృద్ధిని అంటే మన్మధునికి నివాసం కదా, ఆ కటాక్షము నిత్యము తపస్సులో ఉండే శివుడి మనస్సులో వైరాగ్యమును తొలగించి అనురాగమును కలిగిస్తోందట. అలాగే మునుల హృదయాల్లో మాత్రము అనురాగమును తొలగించి వారికి ధైర్యమును కలిగిస్తుంది. ధైర్యం అంటే ఇక్కడ మోక్షము లేదా జ్ఞానము దాన్ని కలిగిస్తోంది అని ఆ శ్లోకంలో అర్థం అన్నమాట. ఈ విధంగా 2 శ్లోకాలకి చిన్న తేడా, చిన్న పోలిక ఉన్నాయి. ఏది ఏమైనా ఆ అమ్మవారి కటాక్షం మనందరి మీద ఉంటూ జీవితంలో సుఖ సౌఖ్యాలని పొందాలని కోరుతున్నాను. ఈ శ్లోకాల్లో తాత్పర్యము అన్నీ నేను చెప్పిన విధానము నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోలు మీకోసం మళ్ళీ వస్తూ ఉంటాయి. మీరు మన ఛానల్కి కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.